అజయ్ కుమార్ గారి నాయకత్వం, అజయ్ కుమార్ గారి నాయకత్వం, తెలంగాణ. ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఖమ్మం కార్పొరేషన్ 7వ డివిజన్ నందు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ, యూత్ నాయకులు, అదేవిధంగా డివిజన్ కమిటీ నాయకులు, ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు ఈ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. 60 దశాబ్దాల కళని సాకారం చేసినటువంటి మరి జెండా ఆనాడు 14 సంవత్సరాల ఉద్యమ సమయంలో మరి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను ఎదుర్కొని, మరి ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా పార్టీ జెండా మరి కింద తగ్గకోకుండా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించడం కోసం మరి ఉద్యమించిన పార్టీగా సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి 10 సంవత్సరాలు ఉజ్వలమైనటువంటి మరి పాలన, అదొక గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ 60 దశాబ్దాల వెనకబాటు తెలంగాణని ఆ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రగతి పదంలో తీసుకుపోయినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలకు కూడా తెలుసు. ఈ దేశంలోనే ఉన్నటువంటి ప్రజానీకంలో 3% ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మరి అందులోనే మరి కేంద్ర ప్రభుత్వం 30 సర్పంచులకి మరి అవార్డులు రావడం అనేది, ఉత్తమ గ్రామ సర్పంచుల అవార్డు రావడం అనేది మరి దానికి ఆషామాషి కాదు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో మరి గ్రామాలని సైతం తీర్చిదిద్ది మరి గ్రామాల్లో ఒక మనిషి చనిపోతే కనీసం తగలబెడటానికి, బొందబెడటానికి కూడా ప్లేసులు లేనటువంటి రోజుల నుంచి శ్మశాన వాటికలు, అదేవిధంగా మరి పార్కులు, రకరకాల నర్సరీలు, వాటర్ ట్యాంకర్లు, చెత్త ఎత్తుకపోవడానికి ట్రాక్టర్లు, ఇలా అన్ని రకాలుగా మరి గ్రామ పంచాయతీలని, పట్టణాలని కూడా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పనలో మరి ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి గత 26 సంవత్సరాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఈరోజు 26 సంవత్సరాలు నడుస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈ పండగ వాతావరణం నడుస్తూ ఉంది. మళ్ళీ ఏదైతే ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఆనాడు ఆంధ్ర పాలకుల చేతుల్లో మగ్గిపోతున్నటువంటి మనం ఉద్యమాన్ని ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడి మరి అరవడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి చేసినటువంటి కృషి ఏదైతే ఉందో మళ్ళీ ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకుంటూ అదే తరహాలో మళ్ళీ ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి ప్రజల్ని హింసిస్తూ ఒక పక్క బలహీన వర్గాలని, అదేవిధంగా కర్షకుల్ని, కార్మికుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మగ్గిపోతున్నటువంటి ప్రజానీకం రోడ్లెక్కి, రైతులు ఇక రైతుల కోసమైతే చెప్పనక్కరనే లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలాలంటే ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి మన అందరం కూడా మరి వంట పట్టించుకొని మళ్ళీ ఉద్యమాన్ని సాగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం మళ్ళీ మనందరం కూడా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం దేనికోసం ఆవిర్భవించింది, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ దేనికోసం ఆవిర్భవించింది అనే దానికోసం ఈరోజు తెలంగాణలో దేశవ్యాప్తంగా వినిపించేలా ఈరోజు ఆవిర్భావ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఈ ఖమ్మం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.